కెన్ సమ్‌వన్ హ్యావ్ కిడ్నీ స్టోన్స్ వితౌట్ పెయిన్ సార్? మనం అనుకుంటే ఏందంటే ఏదో చిన్న రాళ్ళున్నాయి. అవి నొప్పి బాగా ఎక్కువ చేస్తాయి. లేదంటే నార్మల్ జనాలు ఏమనుకుంటారంటే వాట్ ఈస్ ద ట్రీట్మెంట్ ఫర్ కిడ్నీ స్టోన్స్? ట్రీట్మెంట్ ఫర్ దిస్ కిడ్నీ స్టోన్స్ ఇట్ డిపెండ్స్ అండ్ ఇట్ వారీస్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్ అండి. కిడ్నీ స్టోన్స్ అనేవి న్యాచురల్‌గా తగ్గుతాయా? చిన్న రాళ్ళున్నాయి. ఏదో 5 ఎంఎంఓ, 3 ఎంఎంఓ, 4 ఎంఎంఓ ఇలాంటి చిన్న చిన్న స్టోన్స్ ఉన్నాయంటే వాట్ ఈస్ లేజర్ ట్రీట్మెంట్ ఫర్ కిడ్నీ స్టోన్స్? లేజర్ ఈజ్ అ మెడికల్ టర్మినాలజీ ఫర్ అస్. కిడ్నీ స్టోన్స్ సర్జరీ అనేది పెయిన్‌ఫుల్‌గా ఉంటుందా సార్? కిడ్నీ స్టోన్ సర్జరీ అంత పెయిన్ఫుల్ ఉండదండి. ఎందుకంటే ఈ కాలంలో పెయిన్ఫుల్ ఉంటే ఎవరు చేపించుకుంటారండి. రిస్క్స్ ఆర్ సైడ్ ఎఫెక్ట్స్ ఏమన్నా ఉంటాయా సర్జరీ వల్ల? కమింగ్ టు సైడ్ ఎఫెక్ట్స్ అండ్ రిస్క్ ఆఫ్ ది సర్జరీ దే ఆర్ వెరీ మినిమల్ అండి. మనం ట్రీట్ చేయకపోతే అది ఫర్దర్‌గా కిడ్నీ డ్యామేజ్ చేస్తదా? ఖచ్చితంగా అండి, దాని డౌటే లేదండి. మనం వాట్ ఆర్ ద ఛాన్సెస్ ఆఫ్ గెట్టింగ్ ఇట్ బ్యాక్? ఒకసారి నేను రాయి తీసేస్తే మళ్ళీ జీవితంలో రావు కదా అని అంటారు. కానీ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే రాయి వచ్చింది, ఎందుకు వచ్చింది? కెన్ కిడ్నీ స్టోన్స్ బి ప్రివెంటెడ్ సార్? బేసిక్ థింగ్ ఇస్ లైక్ దే డోంట్ హ్యావ్ టైమ్. లైఫ్ స్టైల్ అనేది చాలా చేంజెస్ అవుతూ ఉంటాయి. దేవుడు ఇచ్చాడు, నీళ్ళు ఇచ్చాడు, నీళ్ళు తాగకపోతే ఎలా అండి? నీళ్ళు 3 లీటర్ తాగాల్సిందే. నమస్కారం, వెల్కమ్ టు ప్రైమ్ టీవీ హెల్త్. సడన్గా బ్యాక్ పెయిన్ రావడం, మూత్రంలో మంట రావడం లేదా రక్తం రావడం, ఇవన్నీ సిమ్టమ్స్ మనకి కిడ్నీ స్టోన్స్ వల్ల అయ్యుండొచ్చు. సో కిడ్నీ స్టోన్స్ అంటే ఏంటి, దానికి ప్రికాషన్స్ ఎట్లా ఉంటాయి లేదా సిమ్టమ్స్ ఎలా ఉంటాయి, ఇవన్నీ విషయాలు మనం ఇవాళ మన డాక్టర్ని అడిగి తెలుసుకుందాం. యూరాలజిస్ట్ డాక్టర్ సయ్యద్ అమీర్ గారు, వెల్కమ్ టు ప్రైమ్ టీవీ హెల్త్. Hello, I'm Dr. Syed Amer. I'm consultant urologist and reconstructive surgeon. I finished my MBBS from BLD University Bijapur, and then I went on to do my MS General Surgery, wherein I received a silver medal from the college and gold medal from the university. Then I finished my MCS Urology from PJ Rohtak, wherein I was awarded gold medal. I'm presently rendering my services at Olive Hospital as urologist and reconstructive surgeon. వాట్ ఆర్ ద ఫంక్షన్స్ ఆఫ్ కిడ్నీస్ సార్? Kidneys, they basically help in excretion of all the waste products from the body. కిడ్నీస్ మన ఫిల్టర్ చేసేసి ఏవి చెడు ఉన్నాయో అవన్నీ యూరిన్లో తీస్తుంది ఒకటి. సెకండ్, ఇట్ హెల్ప్స్ ఇన్ మెయింటైనింగ్ బ్లడ్ వాల్యూమ్, మెయింటైనింగ్ బ్లడ్ ప్రెషర్. ఇట్ హ్యాస్ హార్మోనల్ ఫంక్షన్స్, ప్రొడ్యూసెస్ number of hormones like renin and all. So these are the some basic functions of the kidney. ఓకే సార్. సో ఈ మధ్య మనం జనాలను చూసినట్టయితే చాలామందికి కిడ్నీస్లో మేజర్ ప్రాబ్లం వచ్చి కిడ్నీ స్టోన్స్. సో వాట్ ఈస్ కిడ్నీ స్టోన్స్ సార్? So kidney stones are nothing but these are simply రాల్. ఎక్కడ బయట రాళ్ళు కనిపిస్తాయి, దీస్ ఆర్ సేమ్ కైండ్ ఆఫ్ స్టోన్స్ విచ్ ఫార్మ్ ఇన్ ద కిడ్నీ. దీస్ ఆర్ నథింగ్ బట్ దీస్ ఆర్ మినరల్స్ విచ్ గెట్ క్రిస్టలైజ్ whenever you take lot of water. These all minerals, they get diluted in the water and they get excreted out through your kidneys. But whenever there is decreased amount of water intake, these minerals and all like calcium or oxalates and all, they can crystallize and form stones in the kidney. So this is what are the kidney stones. కెన్ కిడ్నీ స్టోన్స్ కాజ్ సివియర్ పెయిన్స్? Yes, definitely. It depends upon where are the stones located, whether they are obstructive or non-obstructive. ఒకవేళ రాళ్ళు మూత్రం వచ్చే దారిలో వచ్చేసి పైప్లో స్టక్ అయిపోయింది ఎక్కడైనా, అప్పుడు ఆ పైప్ ఉబ్బిపోతుంది, కిడ్నీ ఉబ్బిపోతాయి. ఖచ్చితంగా పేషెంట్ విల్ డెఫినెట్లీ హ్యావ్ పెయిన్. సమ్టైమ్స్ ద పేషెంట్ మైట్ హ్యావ్ పెయిన్ జస్ట్ ఎట్ ద బ్యాక్, ఆర్ కొన్నిసార్లు పేషెంట్ మైట్ హ్యావ్ పెయిన్ ఫ్రమ్ బ్యాక్ టిల్ ఫ్రంట్, or they may have many other symptoms. So the patient does not have pain, it does not rule out that you may not have a stone. And some patients, despite they have quite big stones, they may not have that much amount of pain. సో కిడ్నీ స్టోన్స్లో మనకి రకాలు ఏమన్నా ఉంటాయా సార్? అవునండి, there are and many number of kidney stones are there. The common ones that we see nowadays is what is calcium oxalate dihydrate, or calcium oxalate monohydrate, or cystine stones, uric acid stones. These are the different varieties of the stones which we see. But common ga vachesi calcium oxalate stones are quite common. సో సార్, వాట్ ఆర్ ద మెయిన్ కాజెస్ ఆఫ్ కిడ్నీ స్టోన్స్?
Main causes of this kidney stones at present we see are three basically. It depends upon genetic or hereditary causes also. It also depends majoritively on your diet and your lifestyle also. जब कभी भी पानी कम पी रहे हैं ये करके बॉडी डिहाइड्रेट रह रही है तो ये जो कुछ भी कैल्शियम है ऑक्सलेट है आपका किडनी एक्सक्रीट नहीं कर सकता और वो उसके अंदर डिज़ोल्व नहीं हो सकते, उसमें घुल मिल नहीं सकते। और जैसा भी पानी कम रहेगा तो फिर वो कंकर धीरे धीरे जमा होंगे और कंकर धीरे धीरे बढ़ते रहेंगे। सिंपल सी भाषा या सिंपल से शब्द में मैं बताऊँ तो अगर एक गिलास का पानी है, एक गिलास का पानी है, आप शायद 1 टेबलस्पून इसमें सॉल्ट डालेंगे, वो घुल जाएगा। 2 टेबलस्पून डालेंगे, घुल जाएगा। और एक थोड़ा-सा बढ़ के डालते हैं तो वो घुलना कम हो जाता है। वो वैसे ही क्रिस्टल्स वैसे ही धीरे-धीरे बनते रहते हैं। ये भी ऐसे ही है, जब कभी आप बॉडी को हाइड्रेट रखते हैं, पानी अच्छा पीते हैं, तो किडनी उन सभी को क्रिस्टल्स को घुला के करके वो मिनरल्स को एक्सक्रीट कर पाती है। जब कभी भी वाटर इनटेक आपका कम हो जाता है, तो ये क्रिस्टल्स वहाँ पे धीरे-धीरे चिपकते हैं, जमते हैं और धीरे-धीरे वो स्टोन बनते हैं। ये पहला चीज़ है। और दूसरा देखते हैं वेरी कॉमनली इज़ व्हाट इज़ यू नीड टू डिक्रीज़ द सॉल्ट इनटेक। जब कभी भी सॉल्ट ज़्यादा लेते हैं, बहुत ज़्यादा सॉल्ट लेते हैं तो इट मिनरलाइजेस एंड कॉजेस स्टोन फॉर्मेशन। एंड थर्ड थिंग दैट वी सी nowadays is what is red meat. Whenever consumption of red meat is more, then also stones form. So these are the three basic things which we should decrease. Increase your water intake, पानी बढ़ाना है, नमक को कम करना है और रेड मीट को भी कम करना है। వాట్ ఆర్ ద ఎర్లీ స్టేజ్ సిమ్టమ్స్ సార్? అంటే మనకి కిడ్నీ స్టోన్స్ ఉన్నాయి అని తెలవనికి వాట్ ఈస్ లైక్ ఫస్ట్ స్టేజెస్లో మనకు వచ్చే సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? సో సింపుల్ చెప్పాలంటే పేషెంట్స్ కొంతమందికి నొప్పి అంటారు, పెయిన్ ఆర్ డిస్కంఫర్ట్, దిస్ వాట్ ఈస్ ద ఫస్ట్ साइन एंड सिम्टम। पेन కూడా వచ్చేసి कोई पेशेंट्स को क्या रहता है कि सिर्फ पीछे पीछे ही किडनी की तरफ दर्द रहता है, किसी किसी पेशेंट को पीछे से लेके पूरा का पूरा सामने के नीचे के हिस्से तक दर्द रहता है। एंड द इंटेंसिटी ऑफ द पेन विल वैरी डिपेंडिंग अपॉन द स्वेलिंग एंड ऑल। अगर बहुत ज़्यादा सूजन है, इट डज़ नॉट डिपेंड अपॉन द स्वेलिंग ऑफ द किडनी। अगर कोई कोई छोटा भी कंकर रहता है जो बहुत ज़्यादा दर्द करता है, और कभी कभी ऐसा भी है कि कंकर काफ़ी बड़ा रहता है और वो उतना दर्द नहीं करता जितना कि दर्द छोटा सा कंकर करता है। सो दिस इज़ वन दैट इज़ पेन। सेकेंड थिंग, जब कभी भी कंकर आके नाली में अटक जाता है या रुकावट करता है तो पेशेंट को नौजिया रहता है, उल्टी आना, उल्टी जैसा लगना, ये करना, दिस द सेकेंड साइन एंड सिम्टम। और तीसरी चीज़, जब कभी भी पेशाब पास करते हैं तो पेशाब में कोई जलना या पेशाब रुक रुक के आना या पेशाब कोई बूंद बूंद आना या पेशाब में कोई खून निकलना। जब कभी भी कंकर रहेगा और नाली में वो रगड़ेगा, रब करेगा, तो खून थोड़ा सा बहेगा, हेमेचूरिया रहेगा, दैट वी कॉल इट एज हेमेचूरिया। तो दीज आर द बेसिक सिम्टम्स दैट द पेशेंट प्रेजेंट विद। पेशाब बार बार जाना, रुक रुक के जाना, या पीछे के हिस्से में दर्द होना, या पेशाब में जलना या खून आना। These are the basic symptoms which the patient presents with. సో కెన్ సమ్వన్ హ్యావ్ కిడ్నీ స్టోన్స్ వితౌట్ పెయిన్ సార్? చాలామందికి చూస్తే మనం అనుకుంటాం ఏంటంటే ఏదో చిన్న రాళ్ళు ఉన్నాయి, అవి నొప్పి బాగా ఎక్కువ చేస్తాయి, లేదంటే నార్మల్ జనాలు ఏమనుకుంటారంటే పెద్ద రాళ్ళు ఉన్నాయంటే బాగా నొప్పి చేస్తాయి, చిన్న రాళ్ళు ఉన్నాయంటే నొప్పి చేయవు అనుకుంటారండి. కానీ అలా లేదు. ఇట్ డిపెండ్స్ కి ఆ రాళ్ళు ఏమైనా అబ్స్ట్రక్షన్ చేస్తున్నాయా లేదా అని. ఒకవేళ రాయి వచ్చేసి అబ్స్ట్రక్షన్ చేస్తుంది, ఆ మూత్రం వచ్చే దారిని అడ్డంగా ఉంది, దానివల్ల కిడ్నీలో వాపు ఉందంటే ఫస్ట్ సైన్ సిమ్టమ్ విల్ బి పెయిన్. డెఫినెట్లీ పేషెంట్ విల్ హ్యావ్ పెయిన్ ఫర్ ద కిడ్నీ స్టోన్. సమ్ టైమ్స్ ఇట్ హ్యాపన్స్ కి ద స్టోన్స్ ఆర్ దేర్, క్వైట్ బిగ్ స్టోన్స్ ఉన్నాయి కానీ ఆ అబ్స్ట్రక్షన్ చేయట్లేదు పేషెంట్కి. అలాంటి పేషెంట్స్లో పెద్ద రాళ్ళు ఉంటాయి కానీ నొప్పి ఉండదు. కొంతమంది పేషెంట్స్ ఉంటారు, దే విల్ బి జస్ట్ టేకింగ్ పెయిన్ కిల్లర్స్ ఎవ్రీ డే. ఏదో మోకాలు నొప్పి లేదంటే నడుము నొప్పి దానికి పెయిన్ కిల్లర్స్ తీసుకుంటూనే ఉంటారు ప్రతిరోజు. సో చిన్న స్టోన్, అబ్స్ట్రక్షన్ ఉన్న స్టోన్ కూడా కొన్నిసార్లు ఆ పెయిన్ కిల్లర్స్ వల్ల కూడా మాస్క్ అయిపోవచ్చండి. నొప్పి వాళ్ళకి ఉండకపోవచ్చు కానీ రాళ్ళు ఉండొచ్చు, పెద్దవి చిన్నవి ఉండొచ్చండి. సో డయాగ్నోస్, అసలు కిడ్నీ స్టోన్స్ ఉన్న వాళ్ళకి ఎలాంటి డయాగ్నోస్ మీరు ప్రిఫర్ చేస్తారు, లేదా దాని స్టేజ్ బట్టి ఏమన్నా ఉంటుందా అలాగా? పేషెంట్ వెన్ ఎవర్ ప్రెజెంట్స్ టు మీ,
పేషెంట్ వచ్చేది ఏంటంటే ఈ సిమ్టమ్స్తో వస్తారు. నాకు వెనకాల నొప్పి ఉంది, ఏంటి మూత్రంలో మంటగా ఉంది, మూత్రం చేసేప్పుడు మాటి మాటికి వెళ్తున్నాను, ఏంటి మూత్రంలో రక్తం వస్తుంది, లేదంటే కొన్నిసార్లు మూత్రంలో చీమ వస్తుంది, ఇంకా మూత్రం చేసిన తర్వాత కూడా బాగా హెవీగా పెయిన్గా ఉంది. ఇవి దీస్ ఆర్ ద బేసిక్ సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఆఫ్ ద పేషెంట్ ప్రెజెంటింగ్ విత్ కిడ్నీ స్టోన్స్. మనం పేషెంట్ వచ్చే వెంటనే కొన్ని టెస్ట్లు ఉన్నాయి, అది మీరు ఇంటి దగ్గర కూడా చేయించుకోవచ్చు. బేసిక్ టెస్ట్ లైక్ వన్ అల్ట్రాసౌండ్, ఏ సింపుల్ కడుపుకు స్కానింగ్ చేయించుకుంటే దానిలో కిడ్నీస్ కూడా చూస్తారు. కిడ్నీలో రాళ్ళు ఉన్నాయా లేవా, కిడ్నీలో వాపు ఉందా, రాళ్ళు ఉంటే ఎంత సైజు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి. కానీ ఈ అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఒక మనిషికి ఇంకో మనిషికి చూసే బట్టి, వాళ్ళ ఎక్స్పీరియన్స్ బట్టి కొంచెం వ్యత్యాసం ఉంటుందండి. ఒకరు చేశారు, వాళ్ళ ఎక్స్పీరియన్స్గా ఒక 5 mm రాళ్ళు అనిపించవచ్చు, ఇంకోరు చేశారు, వాళ్ళ ఎక్స్పీరియన్స్గా ఆయనకి 10 mm రాయి అనిపించవచ్చు. సో మనం చేయించాల్సింది సిటీ స్కాన్. ఒక కిడ్నీ సిటీ స్కాన్ చేయించుకుంటే ఒక సింపుల్ సిటీ కేయుబి, సిటీ స్కాన్ ఆఫ్ ద కిడ్నీ యూరేటర్ బ్లాడర్ చేయించుకుంటే విల్ హ్యావ్ ఎ క్లియర్ ఐడియా వాట్ ఈస్ ద ఎగ్జాక్ట్ సైజ్ ఆఫ్ ద స్టోన్, ఆ రాళ్ళు ఎక్కడెక్కడగా ఉన్నాయి, కిడ్నీలో వాపు ఎంత ఉంది, ఇంకా రాయి ఎన్ని రాళ్ళు ఉన్నాయి, దాన్ని బట్టి వీ కెన్ థింక్ అండ్ డిసైడ్. సో దిస్ ఇస్ వాట్ ఈస్ ద ఫస్ట్ టెస్ట్ దట్ విల్ డూ. ద సెకండ్ టెస్ట్ మనం చేసేది కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ అండి. క్రియాటినిన్, బ్లడ్ యూరియా ఏమైనా పెరిగిపోయిందా, ఎలా ఉంది కిడ్నీ ఫంక్షన్, క్రియాటినిన్ పెరిగిపోతుందా, ఎలా ఉంది, దట్ ఈస్ వన్. సెకండ్ ఈజ్ వాట్ ఈస్ మూత్ర పరీక్ష, సింపుల్ యూరిన్ టెస్ట్ చూడడానికి ఏమైనా పస్ సెల్స్ ఉన్నాయా మూత్రంలో, లేదంటే మూత్రంలో ఏమైనా రక్తం పోతుందా. దీస్ ఆర్ బేసిక్ 3 టెస్ట్. సింపుల్ అండ్ అల్ట్రాసౌండ్, CUE or a simple creatinine or kidney function test, these are easily available in any diagnostic centers. You can get it done. ఓకే సార్. సార్ CT స్కాన్ వెన్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ సార్? It is required. For example, a patient presents to me, ఎప్పుడైనా సరే పేషెంట్కి ఏదో రాళ్ళు ఉన్నాయి అంటే ఆ అల్ట్రాసౌండ్ అనేది ఒక మనిషికి ఇంకో మనిషికి చాలా వ్యత్యాసం ఉంటుంది. ఏదో 2 mm, 3 mm, 5 mm రాళ్ళు ఉన్నాయి, అది కూడా అబ్స్ట్రక్షన్ చేయట్లే అంటే అలాంటి రాళ్ళకి ఏదో సిటీ స్కాన్ ఏం అవసరం లేదు. ఒకవేళ 7 mm లేదంటే 7 mm పెద్ద రాళ్ళు ఉన్నాయి, పైన రాళ్ళు ఉన్నాయి, కిడ్నీలో వాపు ఎక్కువగా ఉంది, వాళ్ళ సిమ్టమ్స్ మ్యాచ్ అవ్వట్లే, బాగా నొప్పిగా అంటున్నారు, నొప్పి ఉంది కానీ రాయి సైజ్ 5 mm, 6 mm, 7 mm మాత్రమే ఉందంటే అలాంటి పేషెంట్కి ఖచ్చితంగా సిటీ స్కాన్ చేయించాలి. కానీ ఫర్ ఆల్ ద పేషెంట్స్ మనకి ఎగ్జాక్ట్ సైజ్ ఆఫ్ ద స్టోన్ తెలవాలి, లేదంటే కిడ్నీలో వాపు ఉందా లేదా, ఉంటే ఎంత వాపు ఉంది, రాయి సైజ్ ఎక్కడ, ఎంత సైజ్, ఎగ్జాక్ట్ సైజ్ ఎంత ఉంది, అవన్నీ క్లియర్ కట్గా మనకు ఒక ఐడియా రావాలంటే సిటీ కేఓబి ఈస్ ద బెస్ట్. బికాజ్ అల్ట్రాసౌండ్ ఇట్ హ్యాస్ లో సెన్సిటివిటీ అండ్ యాజ్ వెల్ యాజ్ లో స్పెసిఫిసిటీ అండ్ ఇట్ హ్యాస్ అబ్జర్వర్ వేరియబిలిటీ. ఒక మనిషికి ఇంకో మనిషికి వాళ్ళ చూసి బట్టి, ఎక్స్పీరియన్స్ బట్టి వ్యత్యాసం ఉంటుంది ఒకటి. అది కాకుండా కూడా ఏంటంటే కొన్నిసార్లు చేసేప్పుడు కడుపులో గ్యాసెస్గా ఉంటాయి, యూరేటర్ పైన గ్యాస్లు, బబల్ గ్యాసెస్ ఉంటాయి, లేదంటే కొన్నిసార్లు మనం మూత్ర సంచి అంత నిండదు. ఎప్పుడైనా సరే అల్ట్రాసౌండ్ చేసే ముందు మనం మూత్ర సంచి కొంచెం నిండిపోయిన తర్వాత స్కానింగ్ చేపిస్తాము. కొన్నిసార్లు అంత నిండిపోలేదు, లేదంటే గ్యాసెస్ కూడా ఎక్కువ ఉన్నాయంటే కొన్నిసార్లు అల్ట్రాసౌండ్ స్కాన్లో కనిపించదు. సో అలాంటి టైంలో సిటీ స్కాన్ ఇస్ ద బెస్ట్ టు గివ్ ఎ క్లియర్ ఐడియా. సో NCCT KUB, that is non-contrast CT scan, is the best investigation to find out the exact size of the stone, location of the stone, and to deal what is to be done exactly with that. ఓకే సార్. సార్ రొటీన్ చెకప్స్కి వెళ్తూ ఉంటారు జనాలు. సో ఈ రొటీన్ చెకప్స్లో మన కిడ్నీ స్టోన్స్ ఉన్నాయి అని తెలుస్తుందా? ఇస్ దర్ ఎనీ కేస్? దెర్ ఆర్ మెనీ పేషెంట్స్ అండి. ఎందుకంటే ఈ కాలంలో ఏంటంటే ఈ స్కాన్ సెంటర్స్ ఆర్ మోర్. ఈ కాలంలో there is an easy availability of blood tests and other health related tests. So people, they routinely go and get checkups done every day or the other day. ఆ చెక్ చేయించుకుంటప్పుడు ఒకవేళ పేషెంట్కి ఇబ్బంది ఉంది, నొప్పిగా ఉందంటే వెళ్ళి చేయించుకుంటాడు. దానిలో మనకు తెలిస్తే రాళ్ళు ఉన్నట్టు, ఇంత ఉన్నాయి, రాళ్ళు సైజు ఉన్నాయి. కానీ కామన్గా వేరే పేషెంట్స్ who go there and get tests done, these are the basic tests that they do. in అల్ట్రాసౌండ్ చేయించుకుంటారు వాళ్ళు. ఒకవేళ అల్ట్రాసౌండ్ ఉంది, ఒక కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ కూడా చేపిస్తున్నారు, మూత్ర పరీక్ష చేపిస్తున్నారంటే ఖచ్చితంగా కిడ్నీ అల్ట్రాసౌండ్లో రాళ్ళు ఏమైనా చిన్న ఉన్నాయి, నాన్ అబ్స్ట్రక్టివ్ స్టోన్స్ ఉంటాయి. ఎందుకంటే జస్ట్ హెల్త్ చెకప్ కోసమే వెళ్ళారు. ఒకవేళ నొప్పి ఉంది, ఆ నొప్పి వల్ల వెళ్ళారంటే అది వేరే విషయం. లేదంటే నార్మల్ జనరల్ చెకప్లో కూడా వెళ్ళేప్పుడు
అల్ట్రాసౌండ్ సింపుల్ ఒక స్కానింగ్ చేయించుకుంటే రాళ్ళు ఉన్నాయా లేవా, ఉంటే ఎంతెంత సైజ్ ఉన్నాయి ఒక ఐడియా వస్తుంది. దాన్ని బట్టి మనం వీ కెన్ సీ వాట్ ఈస్ టు బి డన్ నెక్స్ట్ అండి. సో ట్రీట్మెంట్ అనేది ఎలా స్టార్ట్ చేస్తారు? అంటే వాట్ ఈస్ ద ట్రీట్మెంట్ ఫర్ కిడ్నీ స్టోన్స్? ట్రీట్మెంట్ ఫర్ ద కిడ్నీ స్టోన్స్ ఇట్ డిపెండ్స్ అండ్ ఇట్ వ్యారీస్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్ అండి. డిపెండ్స్ అపాన్ ద సైజ్ ఆఫ్ ద స్టోన్ అండి. రాళ్ళు ఎంత సైజు ఉన్నాయి, ఎక్కడెక్కడగా ఉన్నాయి, ఇంకా దానికి కిడ్నీ ఫంక్షన్ లేదంటే మన బ్లడ్లో ఇన్ఫెక్షన్ ఎలా ఉంది. ఒకవేళ పేషెంట్ వచ్చారు, ఒక చిన్న రాళ్ళు ఉన్నాయి, 3 mm 4 mm రాళ్ళు ఉన్నాయి, కిడ్నీలో ఉన్నాయి, 5 mm 7 mm రాళ్ళు కూడా ఉన్నాయి, చిన్న చిన్న రాళ్ళు ఉన్నాయి, కిడ్నీలో ఏదో వాపు లేదు, కిడ్నీలో ఇన్ఫెక్షన్ లేదు, ఏం లేదు, అలాంటి పేషెంట్కి మెడికల్ మేనేజ్మెంట్ చేయొచ్చండి. లెస్ దెన్ 7 mm స్టోన్ విచ్ ఆర్ నాన్ అబ్స్ట్రక్టివ్ స్టోన్ ఏం అబ్స్ట్రక్ట్ చేయట్లే, అలాంటి పేషెంట్స్కి మెడికల్ మేనేజ్మెంట్ మనం చేయొచ్చు. ఒకవేళ రాయి సైజ్ పెద్దగా ఉంది, 10 mm ఉంది, పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయి, 15, 20, 30, 40 mm, అలాంటి రాళ్ళకి సర్జరీ చేయాలి, వేరే ఆప్షన్ లేదండి. ఒకటి. రెండోది, ఒకవేళ మూత్ర దారిలో కూడా వచ్చే ఈ కిడ్నీ నుంచి వచ్చే మూత్ర పైప్లో కూడా రాయి ఏమైనా స్టక్ ఉంది అంటే అది కూడా ఇట్ డిపెండ్స్. ఒకవేళ 7 mm లేదంటే 7 mm పైన రాళ్ళు ఉన్నాయి, మూత్ర దారిలో స్టక్ ఉన్నాయంటే అలాంటి పేషెంట్కి ఖచ్చితంగా మనం సర్జరీ చేసేసి లేజర్ సర్జరీ అండి పెట్టేసి తీయాలి. లేదు చిన్న రాళ్ళు ఉన్నాయి, 3 mm 4 mm 5 mm అలాంటి చిన్న రాళ్ళు వచ్చేసి పైప్లో ఏమైనా స్టక్ ఉన్నాయి, కిడ్నీ ఎక్కువ ఉబ్బిపోలేదు, వాపు ఎక్కువ లేదు, కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ నార్మల్గా ఉన్నాయి, వైట్ బ్లడ్ సెల్ కౌంట్ పరీక్షలు చేయించాం, ఆ వైట్ బ్లడ్ సెల్ కౌంట్స్ బాగానే ఉన్నాయి, చలి జ్వరం లేదు, ఏం లేదు, అలాంటి పేషెంట్స్కి మనము మెడికల్ మేనేజ్మెంట్ చేయొచ్చు. లేదు 7 mm లేదంటే 7 mm పైన ఏమైనా రాళ్ళు ఉన్నాయి, స్టక్ ఉన్నాయి, కిడ్నీలో బాగా వాపు ఉంది, కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ పెరిగిపోతూనే ఉంది, అంటే వైట్ బ్లడ్ సెల్ కౌంట్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి, మనకి చలి జ్వరం ఉంది, ఇబ్బందులు ఉన్నాయి, వాంతులు ఉన్నాయి, లేదంటే సివియర్ పెయిన్ ఉంది విచ్ ఇస్ నాట్ టాలరబుల్ పెయిన్, దీస్ ఆర్ ద ఇండికేషన్స్. ఇలాంటి పేషెంట్స్కి సర్జరీ చేయాలండి. సో సార్, కిడ్నీ స్టోన్స్ అనేవి న్యాచురల్గా తగ్గుతాయా? కిడ్నీ స్టోన్స్ ఒకవేళ చూస్తే మనము చిన్న రాళ్ళు ఉన్నాయి, ఏదో 5 mm 3 mm 4 mm ఇలాంటి చిన్న చిన్న స్టోన్స్ ఉన్నాయంటే, ఎందుకంటే ద సైజ్ ఆఫ్ ద పైప్ మనం చూస్తే కిడ్నీ నుంచి వచ్చే మూత్ర పైప్ సైజ్ 4 mm అండి. సో ఒక 6 mm వరకు ఉన్న రాళ్ళు కొన్నిసార్లు ఫ్లష్ అవ్వచ్చండి. నీళ్ళు బాగా ఎక్కువ తీసుకున్నామా, డాక్టర్కి చూపించి కొన్ని మెడికేషన్స్ ఉంటాయి, ఆ మెడికేషన్స్ ఏంటంటే మూత్రం వచ్చే దారిని కొంచెం పెద్దగా చేస్తాయి. సో కొన్నిసార్లు ఇలాంటి చిన్న చిన్న స్టోన్స్ ఉన్నాయంటే నీళ్ళు ఎక్కువ తాగితే కొన్నిసార్లు ఫ్లష్ అవ్వచ్చండి. అదే పెద్ద రాళ్ళు ఉన్నాయి, 7 mm లేదంటే 7 mm పైన రాళ్ళు ఉన్నాయి, అలాంటి అబ్స్ట్రక్టింగ్ స్టోన్స్ ఉన్నాయి అంటే దే మే నాట్ పాస్ సమ్ టైమ్స్ అండ్ దట్ మైట్ రిక్వైర్ సమ్ ట్రీట్మెంట్ అండి. ఓకే సార్. సో ట్రీట్మెంట్ అనేది ఇచ్చేటప్పుడు ఎలాంటి మెడిసిన్స్ మీరు రెఫర్ చేస్తూ ఉంటారు జనాలకి? వెన్ యూ సీ ఇప్పుడు రాయి ఉంది, రాయి స్టక్ ఉంది, ఖచ్చితంగా రాయి స్టక్ ఉంది, కిడ్నీలో వాపు ఉంది, కిడ్నీ నుంచి వచ్చే మూత్ర దారిలో కూడా వాపు ఉంది. ఈ వాపు తగ్గడానికి కొన్ని మెడికేషన్స్ ఉంటాయండి. ఆ మెడికేషన్స్ కిడ్నీలో వాపు తగ్గించడానికి ప్రయత్నిస్తాయి. దాంతోపాటు కింద ఉన్న మూత్ర దారి కూడా దాన్ని ఓపెన్ చేస్తాయి. 1. సెకండ్ థింగ్ ఈజ్, ఎప్పుడైనా సరే ఈ రాయి స్టక్ ఉంది అంటే పైన కొన్నిసార్లు ఇన్ఫెక్షన్ ఉంటుంది కిడ్నీ ఇంకా మూత్ర దారిలో. ఆ ఇన్ఫెక్షన్ కూడా తగ్గించడానికి యాంటీబయాటిక్స్ కొన్ని ఉంటాయండి, అది కూడా కొన్నిసార్లు తీసుకోవాల్సింది ఉంటుంది. ముఖ్యంగా చూడాలంటే మెడికేషన్స్ విచ్ ఆర్ బీయింగ్ గివెన్ ఇస్ టు డిక్రీజ్ యువర్ పెయిన్. నొప్పి ఉంది పేషెంట్కి, నొప్పితో వస్తున్నారు, ఆ నొప్పి తగ్గడానికి మెడికేషన్స్ ఉన్నాయి. కానీ ఈ మెడికేషన్స్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నార్మల్గా దొరికే మెడికేషన్స్ కావు. నార్మల్గా ఎప్పుడైనా సరే మనం చూస్తే ఏదో బాడీ పెయిన్ అవుతుంది, లేదంటే మోకాలు నొప్పి అవుతుంది, అక్కడక్కడ నొప్పిగా ఉన్నాయి, ఆ దొరికే మెడికేషన్స్ పెయిన్ కిల్లర్స్ దే డ్యామేజ్ యువర్ కిడ్నీ వెరీ బ్యాడ్లీ. సో దోస్ పెయిన్ కిల్లర్స్ ఐ డోంట్ రికమెండ్, నైదర్ ఎనీ ఆఫ్ ద కిడ్నీ డాక్టర్స్ దే రికమెండ్ అండి. సో అది తీసుకోకూడదు. మనం ఎప్పుడైనా సరే సింపుల్ వాట్ మెడికేషన్స్ వి యూజువల్లీ గివ్ ఇస్ వాట్ ఇస్ రిలేటెడ్ టు ట్రెమడాల్. దీస్ డోంట్ ఎఫెక్ట్ యువర్ కిడ్నీస్, ఈ కిడ్నీస్కి ఏం ఎఫెక్ట్ చేయవు, అలాంటి పెయిన్ కిల్లర్స్ ఉంటాయి, అవి తీసుకోవాలి ఒకటి నొప్పికి. సెకండ్, ఇన్ఫెక్షన్ తగ్గడానికి కొన్ని యాంటీబయాటిక్స్ ప్రిస్క్రైబ్ చేస్తారు. దాంతోపాటు చిన్న రాళ్ళు ఉన్నాయి, అవి అంత బయట రావడానికి దారి అంతా ఓపెన్ చేయడానికి కొన్ని మెడికేషన్స్ ఉన్నాయండి, ఆ మెడికేషన్స్ మనం తీసుకోవాల్సిందే. సో దిస్ త్రూ ద మెడికల్ మేనేజ్మెంట్ ఓన్లీ ఇఫ్ ద సైజ్ ఆఫ్ ద స్టోన్ ఇస్ లెస్ దెన్ 7, ఇన్ఫెక్షన్ అంతా లేదు,
క్రియాటినిన్ మనది నార్మల్ ఉంది, కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ మనది నార్మల్‌గా ఉంది, మనకి అంత సివియర్ పెయిన్ లేదు, అవి అన్నీ అంటే అప్పుడు మెడికల్ మేనేజ్‌మెంట్ ట్రై చేయొచ్చండి. లేదు పెద్ద రాళ్ళున్నాయి అంటే డెఫినెట్‌లీ వి మే థింక్ ఆఫ్ సర్జరీ. సార్, ఈ మధ్య మనం చాలా లేజర్ ట్రీట్మెంట్స్ అంటూ వింటున్నాం. హ్మ్. లైక్ వాట్ ఈస్ లేజర్ ట్రీట్మెంట్ ఫర్ కిడ్నీ స్టోన్స్? బేసికల్‌గా మనం ఆలోచించాల్సింది ఏంటంటే లేజర్ ఈజ్ ఎ మెడికల్ టర్మినాలజీ ఫర్ అస్ ఆర్ ఎన్ లేమన్ ఆర్ ఎ పబ్లిక్ ఆర్ అవర్ పాపులేషన్ వాట్ వీ షుడ్ థింక్ ఆఫ్ యాస్ లేజర్ అంటే నాకు ఇన్వేజన్ లెస్ ఉంది. ఏదో కోసి చేయట్లే, మనకి కుట్లు పడట్లే ఎక్కడి నుంచైనా సరే. మూత్రం చేసే దారి నుంచే మనము ఒక చిన్న ట్యూబ్ పంపించేసేసి ఆ కిడ్నీని పగలగొట్టేసి మనం తీసేస్తున్నాము. ఇప్పుడు కిడ్నీలు కూడా మనం చూస్తే రాళ్ళు. ఆ రాయి కిడ్నీలో ఉండొచ్చండి. లేదంటే కిడ్నీ నుంచి వచ్చే మూత్ర పైపులో ఉండొచ్చు. లేదంటే కింద మూత్ర సంచిలో కూడా ఉండొచ్చు. ఒకవేళ మూత్ర పైప్‌లో ఉన్నాయి, లేదంటే కింద మూత్ర సంచిలో ఉన్నాయి. ఇలాంటివి రాళ్ళకి కింద నుంచే మూత్ర దారి నుంచే చిన్న స్కోప్ పంపించేసేసి, కెమెరా పంపించేసేసి, ఆ రాళ్ళని పగలగొట్టేసి ఎక్కడ హోల్ లేకుండా ఆ రాళ్ళు తీసేస్తామండి. దిస్ ఇస్ వన్. సెకండ్, కిడ్నీలో ఉన్న రాళ్ళు ఒకవేళ చిన్న చిన్న రాళ్ళున్నాయి కిడ్నీలో 10, 15, 20 ఇలాంటి చిన్న స్టోన్స్ ఉన్నాయంటే అలాంటి పేషెంట్స్‌కి కింద నుంచే కెమెరా పెట్టేసి ఆ రాళ్ళని పగలగొట్టేసి చూరలు చూరలు చేసేసి ఆ లేజర్ పంపించేసి కెమెరా ఫస్ట్ పంపించేస్తాము కింద నుంచే. పంపించేసి దాని ద్వారా ఒక లేజర్ లాంటి పంపించి దాన్ని రాయిని మొత్తం డస్ట్ చేసేస్తాము. ఆ రాయి అంతా డస్ట్‌తో పాటు బయటొచ్చేస్తది. ఒకవేళ రాళ్ళు పెద్దగా ఉన్నాయి, దే ఆర్ మోర్ దెన్ 20 15, 20 ఆర్ 30 బిగ్ స్టోన్స్ ఉన్నాయంటే వెనకాల కీ హోల్ సర్జరీ అంటాము. వి కాల్ ఇట్ యాస్ పీసీఎన్ఎల్, పర్క్యూటేనియస్ నెఫ్రోలిథోట్రిప్సీ అండి. సో వెనకాల కిడ్నీ నుంచి ఒక చిన్న హోల్, కీ హోల్ పెట్టేసి ఆ రాళ్ళు 30 40 ఆర్ 50, 60 రాళ్ళు కూడా దాన్ని పగలగొట్టేసి అక్కడి నుంచి మొత్తం తీసేస్తాము. సో ఇలాంటి సర్జరీ కూడా మనకి కుట్లు గిట్లు ఏం పడట్లేదు. సో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నౌ ఎ డేస్ థింగ్స్ హ్యావ్ ఆల్ ఇంప్రూవ్డ్, సైన్స్ హ్యావ్ అడ్వాన్స్డ్, ద సర్జరీ ఈస్ గోయింగ్ టు బి వెరీ మినిమల్లీ ఇన్వేజివ్. దో మనకి ఎక్కడ కట్లు పడట్లే, ఎక్కడ కుట్లు పడట్లే, ఏం అవ్వట్లేదు. కింద నుంచే లేజర్ పంపించేసి దాన్ని రాళ్ళని పగలగొట్టేసి తీసేస్తున్నాము. ఒకవేళ పెద్ద రాయి ఉందంటే వెనకాల నుంచే చిన్న హోల్, కీ హోల్ పెట్టేసి ఆ రాళ్ళన్నీ మొత్తం తీసేస్తున్నాము. అది తీసిన తర్వాత పేషెంట్‌కి ఒక చిన్న పైప్ లాంటి స్టంట్ పెడతామండి లోపట. ఈ స్టంట్ మూత్రదారిని కొంచెం పెద్దగా చేస్తది. మూత్రమంతా కచరాలు అవన్నీ మొత్తం తీయడానికి బయట. సో స్టంట్ ఈస్ గోయింగ్ టు బి దేర్ ఫర్ 7-10 డేస్. ఒక వారంతో 10 రోజుల వరకు ఆ మూత్ర పైప్ లోపట ఉంటది. దానివల్ల కచరాలు అవన్నీ మొత్తం బయటొచ్చేస్తాయి. మళ్ళీ వారం 10 రోజుల తర్వాత తీసేస్తామండి. సో ఇట్స్ లైక్ ఎ వెరీ లెస్ ఇన్వేజివ్ ప్రొసీజర్. చాలా బాగా ఎక్స్‌ప్లెయిన్ చేశారు సార్. కిడ్నీ స్టోన్స్ సర్జరీ అనేది పెయిన్‌ఫుల్‌గా ఉంటుందా సార్? కాదండి. కిడ్నీ స్టోన్స్ పెయిన్‌ఫుల్‌గా ఉంటాయండి. కానీ కిడ్నీ స్టోన్స్ సర్జరీ అంత పెయిన్‌ఫుల్ ఉండదండి. ఎందుకంటే ఈ కాలంలో పెయిన్‌ఫుల్ ఉంటే ఎవరు చేపించుకుంటారండి? ఎవరు చేపించుకోరండి. సరేనా? ఎందుకంటే ఎనస్థీషియా ఇస్తున్నారు, మత్తు ఇస్తున్నారు, అవి ఇన్ని ఇస్తున్నారు. ఎక్కడ కట్ చేయట్లే, కోయట్లేదు, స్టిచ్ పడట్లే, ఏం అవ్వట్లే. కింద నుంచి మూత్రదారి నుంచే లేజర్ పంపించేసేసి ఆ రాళ్ళని మొత్తం చూరలు చూరలు డస్ట్ చేసేసి మొత్తం బయట తీసేస్తున్నారు. లేదంటే వెనకాల కిడ్నీ గూడా హోల్ పెట్టి తీస్తున్నామంటే చాలామంది కూడా ఇది కూడా ఒక ఆలోచన ఉంటది. కిడ్నీకి ఒక హోల్ పెడుతున్నారు. ఆ కిడ్నీ హోల్ ఆరదు, లేదంటే పెద్ద హోల్ ఉండిపోతది. కానీ అలా లేదండి. చిన్న హోల్, ఇట్స్ ఎ స్మాల్ హోల్. మనం చూడాలంటే పెన్ ఉందిగా, ఆ పెన్‌కి రిఫిల్ ఉంటే ఆ చిన్న హోల్ ఉంటది. అంత చిన్న హోలే చేసేసి వెనకాల నుంచే కెమెరా పెట్టేసి, లేజర్ పెట్టేసి రాళ్ళని పగలగొట్టేసి మొత్తం తీసేస్తున్నాము. ఇట్స్ ఐ డోంట్ సే దట్ ఇట్ ఈస్ కంప్లీట్‌లీ పెయిన్‌లెస్ సర్జరీ అండి. ఎందుకంటే మనిషి అనేది టు గెయిన్ సంథింగ్ పేషెంట్ యూ హ్యావ్ టు లూజ్ సంథింగ్. సో హియర్ ఆల్సో సేమ్, వితౌట్ పెయిన్ దేర్ ఈస్ నో గెయిన్. బట్ యూ నీడ్ టు అండర్‌స్టాండ్ దట్ పెయిన్ ఈస్ గోయింగ్ టు బి మినిమల్ పెయిన్. ఎందుకంటే అంత పెయిన్ ఉందంటే ఎవరు చేపించుకుంటారండి? సో ఎప్పుడైనా సరే ఎనస్థీషియా ఇచ్చేసి, మత్తు ఇచ్చేసేసి చిన్న మినిమల్లీ ఇన్వేజివ్ చిన్న లేజర్ పెట్టేసి తీసేస్తున్నాము. ఈరోజు చేశామా, రేపు మోస్ట్‌లీ నెక్స్ట్ డే పేషెంట్ ఈస్ డిశ్చార్జ్. ఒక వారం రోజు మాక్సిమం ఒక 3-5 డేస్ రెస్ట్ ఆర్ వారం రెస్ట్ తర్వాత పేషెంట్ కెన్ అగైన్ రెజ్యూమ్ హిస్ యాక్టివిటీస్. సో సార్, ఈ ట్రీట్మెంట్ అయినాక వెంటనే దే కెన్ గో బ్యాక్ టు దేర్ వర్క్స్ అని చెప్పారు. లైక్ 1-2 డేస్ గ్యాప్ ఇచ్చి. సో దీనివల్ల సర్జరీ తర్వాత చేసినాక మనకి
రిస్క్స్ ఆర్ సైడ్ ఎఫెక్ట్స్ ఏమన్నా ఉంటాయా సర్జరీ వల్ల? సో కమింగ్ టు సైడ్ ఎఫెక్ట్స్ అండ్ రిస్క్ ఆఫ్ ది సర్జరీ దే ఆర్ వెరీ వెరీ మినిమల్ అండి. ఒకటే ఏంటంటే కామన్‌గా పేషెంట్స్ కంప్లెయింట్ చేసేది సర్జరీ అయిపోయిన తర్వాత, ఎందుకంటే కింద మూత్ర దారి నుంచే లేజర్ పంపించాము. ఒక స్టంట్ కూడా ఉంది ఒక వారం 10 రోజులు. సో వారం 10 రోజులు కొంచెం మూత్రం చేసేప్పుడు ఒక కొంచెం లైట్ మంటగా లేయడము, లేదంటే కొన్నిసార్లు మూత్రం కొంచెం ఎర్రగా రావడము, ఇలాంటివి చిన్న మినిమల్ సైడ్ ఎఫెక్ట్స్ ఆర్ దేర్ అండి. అండ్ కమింగ్ టు రిస్క్ ఆఫ్ ద ప్రొసీజర్, మెనీ పేషెంట్స్ దే ఫియర్ ఏంటంటే వెనకాల నుంచి కీ హోల్ పెట్టేసి సర్జరీ చేస్తున్నారు, మా కిడ్నీకి హోల్ పడిపోతుంది అని ఆలోచన ఉంటుంది. కానీ అలాంటివి లేవండి. ఆ హోల్ చాలా చిన్న పిన్ సైజ్ హోల్ దట్ ఏ రోజు దుర్బీన్ పెట్టామో ఆ దుర్బీన్ తీసే వెంటనే విత్ ఇన్ ఎ డే దట్ హోల్ ఈస్ గోయింగ్ టు కంప్లీట్లీ హీల్. వేరాజ్ పైన చర్మం హీల్ అవ్వడానికి ఒక వారం అవ్వచ్చేమో, కానీ లోపల కిడ్నీ హోల్ అయితే వెంటనే విత్ ఇన్ ఎ డే ఇట్ ఈస్ గోయింగ్ టు హీల్. సో దేర్ ఆర్ నో that much big risk and side effects of these surgery with the advancement of the science and technology అండి. సో కిడ్నీ స్టోన్స్ అనేది ఇప్పుడు మనం ట్రీట్ చేయకపోతే అది ఫర్దర్‌గా కిడ్నీ డ్యామేజ్ చేస్తదా? ఖచ్చితంగా అండి. దానిలో డౌటే లేదండి. మనం ఒకవేళ చిన్న రాళ్ళున్నాయి, కిడ్నీలో ఉన్నాయి, లోపటే ఉన్నాయి, కొన్నిసార్లు నొప్పి చేయొచ్చు, కిడ్నీకి అంత డ్యామేజ్ చేయకపోవచ్చు. ఒకవేళ అబ్స్ట్రక్టివ్ స్టోన్స్ ఉన్నాయి, ఎక్కడైనా వచ్చేసి ఆ మూత్రం వచ్చే దారిలో అబ్స్ట్రక్ట్ చేస్తున్నాయంటే ఖచ్చితంగా కిడ్నీ ఉబ్బిపోతుంది. పైన ఒకవేళ పైప్‌లో స్టక్ ఉన్నాయంటే పైన మూత్రం పైప్ ఉబ్బిపోతుంది, కిడ్నీ కూడా ఉబ్బిపోతుంది. ఇలానే ఉబ్బి మేబీ 3 వీక్స్, 6 వీక్స్ ఆర్ సమ్ 2-3 మంత్స్ ద కిడ్నీ విల్ స్టార్ట్ ఫంక్షనింగ్ లెస్ స్లోలీ. ఈ కాలంలో చూస్తే చాలామంది నాటు వైద్యము, చెట్ల మందు ఇలాంటివి ఎక్కువ తీసుకుంటారు, ఎక్కువ నమ్ముతారు. సో ఒకవేళ చిన్న రాళ్ళున్నాయంటే అవి ఫ్లష్ అవ్వచ్చు. వాటర్ ఎక్కువ తీసుకుంటే అవి ఫ్లష్ అవ్వచ్చు. ఒకవేళ పెద్ద రాయి ఉన్నాయి అవి అన్నీ అంటే అది తీయాల్సిందే. అండ్ ఖచ్చితంగా ఒకవేళ ఇలాంటి పెద్ద రాయి ఉన్నాయి, స్టక్ అయిన రాయి ఉన్నాయంటే అవి ఖచ్చితంగా కిడ్నీకి ఎఫెక్ట్ చేస్తాయి. ఎప్పుడైనా సరే లేదంటే ఒక 3-4 మంత్స్ డౌన్ ద లైన్ ఆ కిడ్నీ ఫంక్షన్ చేసేది తక్కువ ఫంక్షన్ చేస్తది. మెల్లిగా యూరిన్ ప్రొడ్యూస్ చేసేది తక్కువైపోయి కిడ్నీ ఖరాబ్ అయిపోతుంది. సో అబ్స్ట్రక్షన్ స్టోన్స్ ఉన్నాయంటే ఖచ్చితంగా ఇమీడియట్‌లీ తీయాల్సిందే అండి. Is hospitalization necessary for a patient of kidney stones? I will say yes. A day admission I think is safest for the patient. మనం ఆలోచించాల్సింది ఏందంటే, మనం సౌకర్యం గురించి ఆలోచిస్తున్నాము. పొద్దున వచ్చినామా, చేపించుకున్నామా, సాయంకాలం వెళ్ళిపోయామా. మనం ఆలోచించాల్సింది ఏందంటే పేషెంట్ సేఫ్టీ కూడా ఆలోచించాలి. చేయడానికి పొద్దున వచ్చారా, మత్తు ఇచ్చేసి చేసేసామా, సాయంకాలం వరకు పంపించేసామా, అలా కూడా చేయొచ్చు. కానీ ఐ విల్ ఆల్వేస్ బెటర్ సజెస్ట్ దట్ 1 డే ఆఫ్ అడ్మిషన్, లైక్ పొద్దున వచ్చామా, సర్జరీ చేపించుకున్నామా, నెక్స్ట్ డే యూ ఆర్ గెటింగ్ డిశ్చార్జ్. సో ఐ సే దట్ ఆల్ పేషెంట్స్ in whom surgery is done related to kidney stones and all, they definitely require an hospitalization at least for a day. That is ఓవర్ ఎంతోజియాస్టికల్గా పొద్దున వచ్చారు, నేను చేసేది సాయంకాలం వరకు పంపించవచ్చు. కానీ నెక్స్ట్ డే పేషెంట్ మైట్ సఫర్ ఎట్ హోమ్. Better is always a daycare surgery. That is, a patient comes here and in 24 hours the patient is discharged. So patient definitely needs to be hospitalized, but that is for a day. That is going to be for the safety of the patient and as well as for the doctor also. సో కిడ్నీ స్టోన్స్ మనం సర్జరీ చేసినాక తీసేస్తాం కదా సార్. సో వాట్ ఆర్ ద ఛాన్సెస్ ఆఫ్ గెట్టింగ్ ఇట్ బ్యాక్? నేనైతే నా పేషెంట్స్కి అందరికీ చెప్తానండి, ఈరోజు రాళ్ళు తీసేసాము. చాలామంది నన్ను ఇదే అడుగుతారండి, ఒకసారి నేను రాయి తీసేస్తే మళ్ళీ జీవితంలో రావు కదా అని అడతారు. కానీ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, రాయి వచ్చింది ఎందుకు వచ్చింది? మెజారిటీ పేషెంట్స్ చూస్తే నీళ్ళు బాగా తక్కువగా తీసుకుంటారు. తక్కువ తీసుకోవడం వల్ల డీహైడ్రేట్ అయ్యి ఆ మినరల్స్ అంతా క్రిస్టలైజ్ అవుతున్నాయి, ఆ రాళ్ళు ఫామ్ అవుతున్నాయి. ఇప్పుడు బండి ఈరోజు నేను నడిపాను, హెల్మెట్ వేసుకొని నడిపాను, బాగా చూసుకొని నేను నడిపాను, ఏం కాలేదండి నాకు. రేపు నేను బండి బాగా స్పీడ్గా ర్యాష్ డ్రైవింగ్ చేశాను, హెల్మెట్ వేసుకోలేదంటే రేపు యాక్సిడెంట్ కూడా అవ్వచ్చు. ఇది కూడా అంతే అండి. ఈరోజు రాయి తీసేసామా, మళ్ళీ అది రాకుండా ఉండడానికి ప్రివెన్షన్కి వాటర్ ఎక్కువ తీసుకోవాలి, సాల్ట్ ఇంటేక్ తగ్గించాలి, ఇవన్నీ చూసుకోవాలి. ఒకవేళ నీళ్ళు మళ్ళీ తక్కువ తీసుకుంటున్నాము, వాటర్ ఇంటేక్ తక్కువగా అయిపోతుంది అంటే ఖచ్చితంగా అగైన్ యు ఆర్ ఎట్ ఎ రిస్క్ ఆఫ్ గెట్టింగ్ స్టోన్స్ బ్యాక్ అగైన్ అండి. కెన్ కిడ్నీ స్టోన్స్ బీ ప్రివెంటెడ్ సార్? Yes, definitely. These are చూస్తే బేసిక్ థింగ్ ఇస్ కీప్ యువర్ బాడీ హైడ్రేటెడ్. బాడీ హైడ్రేట్గా ఉంది,
మూత్రం వచ్చింది మనం వెళ్ళి చేసేసామా, వాటర్ ఎక్కువ తీసుకుంటున్నామా, సాల్ట్ ఇంటేక్ సోడియం తగ్గించామా, రెడ్ మాంసం రెడ్ మీట్ తగ్గించామా తీసుకునేది. ఈవెన్ విత్ యూ సీ ద సాల్ట్ ఇంటేక్, వెన్ యూ టేక్ సాల్ట్ ఆఫ్ లెస్ దెన్ 5 గ్రామ్ పర్ డే or 1 tablespoon is what is recommended dietary allowances. And in the same way రెడ్ మీట్ కూడా చూస్తే అండి 70 గ్రామ్స్ 50 to 70 గ్రామ్స్ పర్ డే తీసుకోవచ్చు. ఎప్పుడైనా సరే సాల్ట్ ఇంటేక్ ఎక్కువ అయిపోతుంది, లేదంటే రెడ్ మీట్ ఎక్కువ అయిపోతుంది, లేదంటే వాటర్ ఇంటేక్ తగ్గిపోతుంది, లేదంటే బాడీ డీహైడ్రేట్ అవుతుందంటే ఖచ్చితంగా యు ఆర్ ఎట్ ఏ రిస్క్ టు హ్యావ్ స్టోన్స్ అదర్ దెన్ ద జెనెటిక్ కాజెస్ ఆర్ హెరిడిటరీ కాజెస్. So some causes are genetic and hereditary, but in the majority of the population, these are the 3 major causes of the stones and day. సో సార్ మనకి ఈ మధ్య జనాల గురించి ఆలోచిస్తే లైక్ దే డోంట్ హ్యావ్ టైం అండ్ లైఫ్ స్టైల్ అనేది చాలా చేంజెస్ అవుతూ ఉంది. సో బ్యాడ్ లైఫ్ స్టైల్స్ వల్ల కిడ్నీ స్టోన్స్కి ఏమన్నా ఎఫెక్ట్ ఉంటుందా? ఖచ్చితంగా అండి. మనం లైఫ్ స్టైల్ చేంజ్ అవుతున్నాయి, అవన్నీ అవుతున్నాయి, కానీ దేవుడు ఇచ్చాడు, నీళ్ళు ఇచ్చాడు, నీళ్ళు తాగకపోతే ఎలా అండి? నీళ్ళు 3 లీటర్ తాగాల్సిందే. మీ లైఫ్ స్టైల్స్ ఉన్నాయి. మనం ఎనీథింగ్ విత్ ఒబేసిటీ, సాచురేటెడ్ ఫ్యాట్ ఇంటికి ఎక్కువ తీసుకుంటున్నారు, లేదంటే బయట ఫుడ్స్ తీసుకుంటున్నారు, దానిలో సాల్ట్ కంటెంట్ ఎక్కువగా ఉన్నాయి, ఇలాంటివి ఉన్నాయంటే ఖచ్చితంగా యు ఆర్ ఎట్ ఎ రిస్క్ ఆఫ్ గెట్టింగ్ దోస్ స్టోన్స్. సో ద లైఫ్ స్టైల్స్ అండ్ ఆల్ దీస్ దే నీడ్ టు బి చేంజ్డ్. యూ నీడ్ టు కీప్ యువర్ బాడీ హైడ్రేటెడ్ అండ్ ఆల్. వాట్ డైటరీ ప్లాన్స్ వుడ్ యూ సజెస్ట్ టు ప్రివెంట్ కిడ్నీ స్టోన్స్ సార్? చాలామంది ఇంకో ఆలోచన ఏముంటుందంటే పాలకూర, లేదంటే టమాటా, పప్పు, లేదంటే మిల్క్, ఈ ప్రోడక్ట్స్ వల్ల పాతకాలం కూడా ఒక 20-25-30 ఇయర్స్ బ్యాక్ దే యూస్ టు సే పాలక్, టమాటే, సపోటా, చీకు, దూద్ ఇలాంటి దానిలో ఇది తీసుకుంటే ఎక్కువగా రాళ్ళు ఫామ్ అవుతాయి, దేనిలో కాల్షియం కంటెంట్స్ ఎక్కువగా ఉన్నాయి, అలాంటి దానికి ఆ ప్రోడక్ట్ ఎక్కువ తీసుకుంటే స్టోన్స్ ఫామ్ అవుతాయి అనుకునేవాళ్ళు. కానీ అలా లేదండి. ఇప్పుడు ఈ కాలం చూస్తే there are only 3 things which are proven by science, which helps you in preventing the stones and all. That is increasing your water intake, keeping your body hydrated. Second is what is decreasing the salt content or the sodium intake should be decreased. And the third thing is what is the decreased red meat intake. Whereas the rest of all these things, calcium ఉన్న పదార్థాలు అవన్నీ, it should be taken in moderation, not in very high limit, not in low limits. Because with the present research and science, it says that when you take these products in high amount, it forms stones. When you take these products in less amount also, it forms stones. So they should be taken in moderation అండి. How lemon water intake or citrate intake can prevent kidney stones? ఇట్స్ నాట్ ద లెమన్ వాటర్ ఇంటేక్, లేదంటే సోడా పెట్టేసి మనం నీళ్ళు తాగుతున్నాము, లేదంటే ఏదో లెమన్ వాటర్ తాగుతున్నాం కాదండి. ఇట్స్ మోర్ అబౌట్ హౌ మచ్ యూ కీప్ యువర్ బాడీ హైడ్రేటెడ్. ఒకవేళ 3 లీటర్ పైన నీళ్ళు తీసుకుంటున్నాము, జ్యూసెస్ లిక్విడ్స్ తీసుకుంటున్నాము, ఎక్కువగా బాడీ హైడ్రేట్ ఉందంటే దోస్ ఆల్ మినరల్స్ విల్ బి ఎక్స్క్రీడెడ్ అవుట్ ఆఫ్ యువర్ కిడ్నీ. ఒకవేళ హైడ్రేట్ లేదు బాడీ అంటే ఆ మినరల్స్ అవి అన్నీ క్రిస్టలైజ్ అయ్యి డిపాజిట్ అయ్యి జమ అయ్యి రాళ్ళు ఫామ్ అవుతాయండి. ఇట్స్ మోర్ అబౌట్ హౌ యూ కీప్ ద బాడీ హైడ్రేటెడ్. ఎంత నీళ్ళు తీసుకుంటున్నాము, ఎంత జ్యూసెస్ లిక్విడ్ తీసుకుంటాం, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ రాదర్ దెన్ డ్రింకింగ్ లెమన్ వాటర్ ఆర్ దిస్ వాటర్స్ అండ్ ఆల్. How important is the follow-up after a treatment, sir? సో ఆల్ పేషెంట్స్ వీ ఆల్వేస్ రికమెండ్ ద పేషెంట్ నీడ్స్ టు బి ఫాలోడ్ అప్ అండి. ఒక 3 మంత్స్కో లేదంటే 6 మంత్స్కి ఒక సింపుల్ బేసిక్ టెస్ట్, ఒక కడప అల్ట్రాసౌండ్ స్కాన్, చూడడానికి రాళ్ళు ఏమైనా చిన్నగా ఏమైనా వస్తున్నాయా, ఫామ్ అవుతున్నాయా, కిడ్నీస్ ఎలా ఉన్నాయి, కిడ్నీ ఫంక్షన్ టెస్ట్, సింపుల్ టెస్ట్, క్రియాటినిన్ నార్మల్ ఉందా, బ్లడ్ యూరియా నార్మల్ ఉందా, ఈ బేసిక్ టెస్ట్లు ఉన్నాయండి. సింపుల్ ఒక మూత్ర పరీక్ష, దట్ ఈస్ కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్, ఒక సింపుల్ కిడ్నీ ఫంక్షన్ టెస్ట్, ఇంకొకటి కడప అల్ట్రాసౌండ్, చూడడానికి రాళ్ళు ఉన్నాయా, ఏమైనా మళ్ళీ కొత్తగా ఏమైనా ఫామ్ అవుతున్నాయా, ఈ బేసిక్ టెస్ట్ అండి. 3 మంత్స్కో 6 మంత్స్కో ఒకసారి మనం చేపించుకోవచ్చు. సో ఆల్ పేషెంట్స్ దే నీడ్ టు బి ఫాలోడ్ అప్ అట్లీస్ట్ ఫర్ 1 year ఫాలోయింగ్ ద ట్రీట్మెంట్ ఫర్ స్టోన్స్, కిడ్నీ స్టోన్స్ అండి. ఓకే సార్. సో ఇప్పుడు మన జనాలు ఎవరైనా ఫస్ట్ టైం కిడ్నీ స్టోన్స్ ఎక్స్పీరియన్స్ చేస్తున్నారంటే వాళ్ళకి మీరు ఇచ్చే ఇంపార్టెంట్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఆర్ అడ్వైస్? సో ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్ డోంట్ ట్రస్ట్ ఆన్ అదర్ పీపుల్స్.
ఎందుకంటే ఈ కాలంలో చూస్తే ఎప్పుడైనా సరే రాళ్ళు వస్తున్నాయి, లేంటి ఇలాంటివి ఉన్నాయి అంటే చాలామంది ఉన్నారండి. ఆహ్, చెట్ల ముందు ఇప్పుడు నేను నా యాక్చువల్ ఊరు చెప్పాలంటే చిన్న ఊరండి. నేనొచ్చేది మల్కాపూర్ అని ఒక చిన్న ఊరుంది. చేవెళ్ళ ముందు ఒక చిన్న ఊరుంటది మల్కాపూర్ అని. నేనక్కడి నుంచి చదువుకుంటే ఇక్కడికొచ్చాను. నా ఊర్లో అయినా సరే, ఎక్కడైనా సరే, పల్లెటూరులో అయినా సరే, లేదంటే ఈ కాలంలో చూస్తే పట్నంలో అయినా సరే, ఎక్కడైనా సరే ఏదో కొట్టేస్తారు, కూసేస్తారు, చెట్ల మందుస్తారు, లేదంటే నాటు వైద్యం చేస్తారు. ఏదో ఇలాంటివి అసలు మనం నమ్మకూడదండి. యూ షుడ్ ఆల్వేస్ గెట్ యువర్ టెస్ట్ డన్. సింపుల్ ఒక అల్ట్రాసౌండ్, ఒక మూత్ర పరీక్ష, ఒక కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ విల్ గివ్ అస్ కి ఎంత పెద్ద రాళ్ళున్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి, మన కిడ్నీలు ఎలా పనిచేస్తున్నాయి, ఫంక్షన్ నార్మల్ ఉందా లేదా. సో, రాళ్ళొచ్చే వెంటనే ఎవరో ఒకసారి చెప్పారు మీకు మనకి రాళ్ళొచ్చాయి. ఒక అల్ట్రాసౌండ్ స్కాన్ చేసాము. కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ కొంచెం అటు ఇటు ఉంది. రాళ్ళున్నాయి. చెప్పే వెంటనే మనం ఆ చెట్ల మందు ఇస్తారు. లేదంటే ఎక్కడెక్కడో కల్లు ఇస్తారు. బీర్ తాగుతారు జనాలు. ఇవి అన్నీ అసలు నమ్మకూడదండి. సరేనా? కల్లు సీసా, బీర్ సీసా, లేదంటే చెట్ల మందు, ఎవరో పూసి జామకాయలు బెట్టి ఇస్తున్నారు. ఈ కాలం చూస్తే జామకాయలు ఏదో పూసి ఇస్తున్నారు. లేదంటే ఎక్కడెక్కడో వేరే మందులు, ఆ చెట్ల మందు, ఈ మందు, లేదంటే కిడ్నీలనే దాన్ని ఫ్రై చేసేసి ఏదో మందులు పెట్టి ఇస్తున్నారు. ఇలాంటి వేరే వేరే 3 నమ్మకాలుగా అక్కడక్కడ అన్నీ ఇస్తూనే ఉన్నారండి. ఇవి అన్నీ అసలు మనం నమ్మకూడదు. ఎందుకంటే దేర్ ఇస్ నో సైంటిఫిక్ ఎవిడెన్స్, దేర్ ఇస్ నో సైంటిఫిక్ రిసర్చ్ అండ్ లాజిక్ బిహైండ్ దీస్ మెడిసిన్స్ అండ్ ఆల్. వాటెవర్ మెడిసిన్స్ ఇప్పుడు ఈ కాలంలో మనం ఇస్తున్నాము, అలోపతి త్రూ ఆర్ దీస్ మెడికేషన్స్, దీస్ హావ్ బీన్ ట్రస్టెడ్. మనం ఎంతో పేషెంట్స్‌కి ఇచ్చి వాళ్ళ సైడ్ ఎఫెక్ట్స్ మనకు తెలుసు. వాళ్ళకి ఎలా పనిచేస్తాయో తెలుసు. ఏ పేషెంట్‌కి హార్ట్ డిసీజ్ ఉంది, లేదంటే వేరే ఇబ్బందులున్నాయి. వాళ్ళకి ఎలాంటి మెడికేషన్స్ దాంతో పాటిస్తే ఈస్ బెస్ట్ ఫర్ హిమ్. వి ఆల్ నో. అండ్ అండ్ వి ఆల్సో నో కి 7 లేదంటే పెద్ద పెద్ద రాళ్ళున్నాయంటే అది రావు. దానికి సర్జరీ చేసే తీయాలి. కానీ వేరే ఈ కాలంలో ఈ వాళ్ళు చూస్తే ఆ నాటు వైద్యము, చెట్ల మందు, రాయి సైజ్ తెలవదు, పెద్దదా, చిన్నదా ఏం తెలవదు. అందరు చెట్ల మందు వాడి కల్లు, బీర్ సీసా, సారు, లేదంటే వేరే ఇలాంటివి మెడికేషన్స్ ఎవరెవరు ఇస్తున్నారు పక్కన గల్లీలో హకీం బాబా, అందరు ఎవరెవరు ఉంటారండి బాబాలు వాళ్ళంతా. ఇవి అన్నీ అస్సలు నమ్మకూడదండి. యూ షుడ్ గో అండ్ మీట్ యువర్ డాక్టర్. గెట్ సమ్ ఫ్యూ టెస్ట్ డన్. ఆ ఫ్యూ టెస్ట్ సింపుల్ ఒక అల్ట్రాసౌండ్, కిడ్నీ ఫంక్షన్ టెస్ట్, మూత్ర పరీక్ష ఇది ఎక్కడైనా అవైలబుల్ ఉంటాయి. బేసిక్ చేపించుకున్నామా, వెళ్ళి చూపించుకున్నామా, దానికి తగ్గినట్టు వైద్యం తీసుకున్నామండి. ఈ నాటు వైద్యాలు, హోమ్ రెమెడీస్ ఇవన్నిటి మీద మనం రిలే అవ్వచ్చా? కాదండి. అస్సలు కానే కాదండి. ఎందుకంటే ఎవరు ఈ నాటు వైద్యం ఇస్తున్నారు, అలాంటివి చేస్తున్నారో మనం అర్థం చేసుకోవాల్సింది ఏందంటే దే డోంట్ నో వాట్ థింగ్స్ ఆర్. ఏదో చిన్న రాళ్ళున్నాయి, చిన్నవి ఉన్నాయి, 3, 4 ఉన్నాయి, చిన్నవి ఉన్నాయంటే అవి నాటు వైద్యము లేదంటే హోమ్ రెమెడీస్ అవసరం లేదు. దానికి నీళ్ళు ఎక్కువ తీసుకుంటే కూడా కొన్నిసార్లు అది ఫ్లష్ అవ్వచ్చండి. ఒకవేళ పెద్ద రాళ్ళున్నాయి, 10 ఉన్నాయి, 20 ఉన్నాయి, మనం అర్థం చేసుకోవాల్సింది మన మూత్ర దారి కిడ్నీ నుంచి వచ్చే దారియే చిన్న 4 సైజు కిడ్నీ నుంచి వచ్చే పైప్ అండి. దాని డయామీటర్ అంతే. దాంతో 20 పెద్ద రాయి లాజికల్‌గా రానే రాదండి. సో, ఈ నాటు వైద్యం ఇచ్చేది, లేదంటే నార్మల్‌గా ఈ మెడికేషన్స్ అవి ఇచ్చేది, దీనిలో పెయిన్ కిల్లర్స్ అలాంటివి కూడా కొన్ని ఉంటాయండి. సో, మనం పెయిన్ బాగా రిలీఫ్ అయితది. మనం ఆ మెడికేషన్స్ తీసుకుంటూనే ఉంటారు. నా దగ్గర కూడా ప్రతి నెల పేషెంట్స్ వస్తారు. 2 మంత్స్ నుంచో, 2 ఇయర్స్ నుంచో మనం నాటు వైద్యం తీసుకుంటూనే ఉన్నామండి. కొన్ని పేషెంట్స్‌కి ఎంతవరకు నాటు వైద్యాలు ఇవన్నీ ఇస్తూనే ఉంటారు. 2 ఇయర్స్, 3 ఇయర్స్ అయిపోతుంటాయి. ఆ స్టోన్ స్టక్కే ఉంటది. కిడ్నీలో వాపు పెరిగిపోతూనే ఉంటది. నొప్పి అప్పుడప్పుడు అవుతూ ఉంటది. పెయిన్ కిల్లర్స్ వేసుకుంటూనే ఉంటారు. ఆ కిడ్నీ ఉబ్బి దానిలో సడెన్‌గా ఏదో ఇన్ఫెక్షన్ వచ్చేసి ఆ కిడ్నీ నుంచి బ్లడ్‌లో ఇన్ఫెక్షన్ అయ్యి మన బాడీకి సడెన్‌గా ఎఫెక్ట్ అవ్వడము, లేదంటే సడెన్‌గా మనం ఇంత సివియర్ ఇన్ఫెక్షన్ అయ్యి ఐసీయూలో చేరిపోతాము. లేదంటే కొన్నిసార్లు ఆ కిడ్నీ బాగా ఉబ్బి మొత్తం ఖరాబ్ అయిపోతది. సో, అలాంటి స్టేజ్‌లో 2 ఇయర్స్, 3 ఇయర్స్, 4 ఇయర్స్ నుంచి నాటు వైద్యం, చెట్ల మందు, కల్లు, బీర్ సీసా, సార్ ఇలాంటివి వేసుకుంటూ 3 ఇయర్స్ వరకు ఆ కిడ్నీలో ఉన్న రాయి స్టక్ అయ్యి కిడ్నీ ఉబ్బి ఖరాబ్ అయిపోవడం తర్వాత దానికి తీయడం తప్ప వేరే ఏమి ఉండదండి. సో, మనం ఇలాంటివి నమ్మకూడదు. బికాజ్ దే ఆర్ నాట్ సపోర్టెడ్ బై సమ్ లాజిక్, సైన్స్ అండ్ రీజనింగ్ అండి. సో, ఎనీథింగ్ విచ్ ఇస్ సపోర్టెడ్ బై లాజిక్, సమ్ సైన్స్, సమ్ రిసర్చ్, సమ్ ఎవిడెన్స్, వీ కెన్ యాక్సెప్ట్ దోస్ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్.
నాట్ దీస్ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్స్. మనం చిన్న చిన్న ఉన్నాయి హోమ్ రెమెడీస్. అంటే వాట్ ఈస్ బేసిక్ హోమ్ రెమెడీస్? దట్ ఈస్ వాటర్. మంచి వాటర్ ఎక్కువ తీసుకుంటున్నాము, బాడీ హైడ్రేట్ తీసుకుంటున్నాము. చిన్న రాయి ఉంది, ట్యూబ్లో స్టక్ ఉంది, చిన్న ఉంది, కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ నార్మల్ ఉంది, వాపు ఎక్కువగా లేదు, నీళ్ళు ఎక్కువ తీసుకున్నామంటే అది ఫ్లష్ అవ్వచ్చండి. దిస్ కెన్ బి సింపుల్ హోమ్ రెమెడీ. దట్స్ ఓకే. బట్ ఏదో పెద్ద రాయి ఉంది, నీళ్ళు మాత్రమే తాగుతాను, లేదంటే చెట్ల ముందు వేసుకుంటాం, అవి అన్నీ అంటే అవి అన్నీ ఏం కావండి. మీ కిడ్నీలు ఖరాబ్ అవ్వడం తప్ప వేరే. ఇంకా ఈ కాలంలో కూడా ఆలోచించేది ఏంటంటే పెద్ద సర్జరీ అంటే ఏదో సర్జరీ చేసేస్తారు, కోసేసేస్తారు, ఏదో తీసేస్తారు, అలాంటివి ఏం కాదండి. ఏదో చిన్న లేజర్ పెట్టామా, పంపించేసి దాన్ని పగలగొట్టేసామా, తీసేసామా, ఈరోజు అడ్మిట్ అయిపోయారా, రేపు పొద్దున డిశ్చార్జ్ అయిపోయారా, ఇంతే అయిపోయింది. ఏదో సీరియల్ లాగా అలాంటివి పోయాయండి. ఆ పాతకాలంలో సీరియల్ నడుస్తూ ఉండే, ఆపరేషన్ థియేటర్లో తీసుకెళ్ళేవాళ్ళు, రెడ్ లైట్ టిమ్ టిమ్ వస్తుండే పోతుండే, బయట డాక్టర్ వచ్చేసి సక్సెస్ ఫెయిల్, ఉన్నారా లేరా, ఆ కాలం పోయిందండి. సైన్స్ హ్యాస్ అడ్వాన్స్, టెక్నాలజీస్ హ్యావ్ అడ్వాన్స్డ్, ఎవ్రీథింగ్ హ్యాస్ అడ్వాన్స్డ్. సో లేజర్ సర్జరీస్ ఆర్ వెరీ సింపుల్ సర్జరీ. స్టోన్ ఉన్నాయి, ఇట్ ఇస్ బిగ్ స్టోన్, స్టక్ అవుతున్నాయి, పైప్ పెట్టామా, ఆ లేజర్ నుంచి పగలగొట్టేసామా, ఈరోజు చేయించుకున్నామా, రేపు ఇంటికి వెళ్ళిపోయామా, ఒక 5 రోజు 3 రోజు రెస్ట్ తీసుకున్నామా, దాని తర్వాత మన రొటీన్ యాక్టివిటీ మళ్ళీ స్టార్ట్ చేయించుకున్నామండి. ఓకే సార్. సో వెన్ కెన్ సమ్‌వన్ కన్సల్ట్ అ యూరాలజిస్ట్? Whenever a patient has these all symptoms are there, నొప్పి ఉంది, పెయిన్ ఉంది, పేషెంట్ హ్యాస్ మంటలేస్తుంది, మూత్రం ఆగి ఆగి వస్తుంది, లేదంటే మూత్రం రక్తం వస్తుంది, ఇలాంటి ఏమున్నాయి కూడా యూ షుడ్ ఆల్వేస్ కన్సల్ట్ ఏ యూరాలజిస్ట్. ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్ టు మీట్ ఎ డాక్టర్, ఫైండ్ అవుట్ వాట్ యు ఆర్ డీలింగ్ విత్, వాట్ థింగ్స్ ఆర్, వాట్ ఆప్షన్స్ ఆర్, అండ్ దెన్ యూ కెన్ థింక్ కి నెక్స్ట్ నేను ఏం చేయాలి. That is always better rather than sitting at home and somebody is advising కి అది తీసుకుందాము, చెట్ల మందు తీసుకుందాము, లేదంటే పక్కన బాబా ఉన్నారు, లేదంటే నాటు వైద్యం ఇస్తాము, కళ్ళు బీర్ సీసా తాగుదాము, ఇవి ఎంత వేస్ట్ అండి. ఇవన్నీ అస్సలు నమ్మకూడదు. షుడ్ పీపుల్ బి వరీడ్ ఇఫ్ దే ఆర్ డయాగ్నోస్డ్ విత్ కిడ్నీ స్టోన్స్? ఈవెన్ స్టోన్స్ డయాగ్నోజ్ అయ్యాయంటే పెద్ద వరి అవడానికి కావండి. నేను ఏంటంటే బాడీ అనేది ఒక ఏజింగ్ ప్రాసెస్. దేవుడు ఏదో 100 ఏళ్ళు లేదంటే 1000 ఏళ్ళు సృష్టించలేదు. టుడే విత్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పీపుల్ ఆర్ సర్వైవింగ్ 72 ఇయర్స్, 75 ఇయర్స్. స్టోన్స్ అనేది వస్తుంటాయి పోతుంటాయండి. చిన్న ఉన్నాయి అంటే వాటర్ ఎక్కువ తీసుకోవడం వల్ల ఫ్లష్ అవ్వచ్చు. పెద్ద ఉన్నాయి, ఎక్కువగా సైజు ఉన్నాయి, అవి అన్నీ ఉన్నాయి అంటే దాన్ని తీయాల్సిందే, చేయాల్సిందే. యూ షుడ్ నాట్ బి వరీడ్ దట్ ఐ హ్యావ్ ఏ స్టోన్. యూ షుడ్ బి వరీడ్ దట్ what treatment I'm going to take for that, whether it is logical reasoning treatment that I'm going to take it, or whether I'm going for other forms of treatment. That is more important అండి. సో సార్ మనకి ఒక్కసారి కిడ్నీ స్టోన్స్ వచ్చినాక ఆఫ్టర్ ద సర్జరీ ఇస్ డన్, లైఫ్ లాంగ్ ఆ ప్రికాషన్స్ తీసుకుంటూనే ఉండాలా ఆ పర్సన్ అనేవారు? అవునండి. These precautions they don't apply to that particular patient, they apply to all the people. ఎందుకంటే ఒక్కసారి రాళ్ళు ఫామ్ అయ్యాయంటే మళ్ళీ కూడా రాళ్ళు ఫామ్ అవ్వచ్చండి. మనం అర్థం చేసుకోవాల్సింది, చాలా పేషెంట్స్ నా దగ్గర వచ్చేది కూడా ఏమంటారంటే రాళ్ళు డిటెక్ట్ అయింది ఒక 1 month తర్వాత నా దగ్గర వచ్చారు. ఒక 1 month ఆఫ్టర్ 1 month దే హ్యావ్ కమ్ టు మీ. సార్ నేనైతే నీళ్ళు బాగా తాగుతున్నాను కదా, ఎప్పుడు 1 month నుంచి 2 months నీళ్ళు తీసుకుంటూనే ఉన్నాను కదా, మళ్ళీ రాళ్ళు రావట్లే, ఏంది ఇది, అవి అన్నీ అంటారు. మనం అర్థం చేసుకోవాల్సింది అంటే రాళ్ళు ఫామ్ అయిందంటే ఒక రోజులో కాలేదు కదండి. ఈరోజు ఏం రాయి లేకుండే రేపు పొద్దున కొత్తగా ఒక రాయి వచ్చేసింది, అలా కాదు. ఏదో ఇవి అంతా నీళ్ళు తక్కువ తీసుకోవడం వల్ల ఆ మినరల్స్, క్రిస్టల్స్ అవన్నీ క్రిస్టల్గా ఫామ్ అయ్యి మెల్లిమెల్లిగా జమ అయ్యి రాళ్ళు ఫామ్ అవుతున్నాయి. అదే మనం నీళ్ళు ఎక్కువ తీసుకుంటుంటే మన బాడీ, కిడ్నీ అవి అన్నీ మొత్తం దాన్ని ఫ్లష్ అవుట్ చేస్తుంది. ఆ రాళ్ళు అవి అన్నీ కరిగి అంతా మొత్తం బయట వస్తాయండి. సో వాట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ ఇస్ వాటర్ ఇంటేక్ అండ్ హైడ్రేషన్ అండి. సార్ స్టంట్ అన్నారు కదా, అది దాని గురించి చెప్తారా? స్టంట్ అనేది అండి ఒక చిన్న పైప్ లాంటిది అండి, లేదంటే ఇట్స్ జస్ట్ ఎ స్మాల్ పైప్. ఇప్పుడు చూడాలంటే మనం చెట్లకి నీళ్ళు పోస్తుంటాము, అదే సేమ్ పైప్ అండి. సో దిస్ పైప్ ఇస్ వెరీ వెరీ స్మాల్ టైనీ పైప్ ఉంటుందండి. దిస్ బేసికలీ ఏంటంటే దానికి చిన్న చిన్న హోల్స్ ఉంటాయి, దాని నుంచి మూత్రం అవిని బయట రావడానికి. ఎందుకంటే స్టోన్ స్టక్ ఉంది, ఆ రాయి పగలగొట్టేసి తీసాము, దాంతో కిడ్నీలో వాపు ఉండే, చీమ ఉండే, కొన్నిసార్లు కిడ్నీ బాగా ఉబ్బిపోయింది, అలాంటి పేషెంట్స్కి ఒక చిన్న స్టంట్ పెడతారు. ఆ లోపల ఉన్న కిడ్నీలో వాపు అవన్నీ మొత్తం తగ్గిపోవడానికి
ఇట్ హ్యాస్ మల్టిపుల్ ఓపెనింగ్స్, హోల్స్ ఉంటాయి. దాని నుంచి మూత్రం ఎంత బయట రావడానికి. కానీ ఇది హార్ట్‌కి లాంటి స్టంట్ కాదు విచ్ ఇస్ పర్మనెంట్. బట్ వేరాజ్ ఇన్ కిడ్నీ దీస్ స్టంట్స్ దే ఆర్ టెంపరవరీ. ఒక 7-10 డేస్ వరకు ఆ వాపు తగ్గిపోయే వరకు ఆ లోపట చిన్న పైప్ పెడతాము. వాపు తగ్గిపోయిన తర్వాత ఒక వారం 10 రోజుల్లో ఆ స్టంట్ తీసేస్తామండి. సో ఇట్స్ నాట్ లైక్ ద హార్ట్ స్టంట్ విచ్ ఇస్ కెప్ట్ పర్మనెంట్లీ. దిస్ జస్ట్ ఎ కిడ్నీ స్టంట్ that is kept temporarily for some time till the swelling in the kidney and the infection in the kidney they come down, and after that it is just removed off. So it is only for temporary for some days, 5 to 7 days or 10 days a day. Doctor, many of our viewers ask about the facilities to treat kidney stones. So can you tell us about the treatment and the diagnosis followed by Olive Hospitals? Olive Hospital, here at Olive Hospital, we are all very well equipped with all forms of diagnosis, treatment, and everything. We have 24/7 services which are available here, wherein a CT scan, ultrasound is available to diagnose all your stones and all. We also have in-house blood tests, urine test, and other kidney function tests to find out what is your creatinine level, what your infections are, and we also give all forms of treatment, including laser surgeries like PCNL, cystolithotripsy, or stones in the cystolithotripsy. మూత్రంలో సంచిలో ఉన్న పెద్ద రాళ్ళు కూడా లేజర్ ద్వారా పగలగొట్టేసి తీసేస్తామండి. అది సిస్టోలిథోట్రిప్సీ. అదే మూత్ర వచ్చే పైప్లో ఉందంటే యూరేటర్లో దాన్ని పగలగొట్టి తీస్తున్నాము. దాన్ని యూఆర్ఎస్ఎల్ అంటామండి, యూరెట్రోస్కోపిక్ లిథోట్రిప్సీ అండి. దట్ ఈస్ లేజర్ ద్వారానే కింద నుంచి లేజర్ పంపించేసి దాన్ని పగలగొట్టేసి తీసేస్తున్నాము. అలానే వెనకాల కిడ్నీలు కూడా ఒక పెద్ద రాళ్ళు ఉన్నాయి, దానికి PCNL, పర్క్యూటేనియస్ నెఫ్రోలిథోట్రిప్సీ, చిన్న వెనకాల కీ హోల్ పెట్టేసి ఆ రాయి తీసేస్తున్నాము. లేదంటే కింద నుంచే లేజర్ పంపించేసేసి ఆ లేజర్ ద్వారానే దాన్ని పగలగొట్టేసి తీసేస్తున్నాము. కిడ్నీలో ఉన్న పెద్ద రాళ్ళు కూడా దాన్ని RIRS అంటామండి, దట్ ఈస్ రెట్రోగ్రేడ్ ఇంట్రారీనల్ సర్జరీ, and even the other forms of treatment like laparoscopic surgeries and all. So here at Olive Hospital, we are equipped with all the diagnostic modalities that we have, even the advanced CT scans also we have, CT machines we have, and as well as these advanced form of treatment is also there at Olive Hospital. Sir, in your tenure, did you ever dealt with a critical case of kidney stones? Yes, Andy. I think there have been many number of critical cases that we deal here at Olive Hospital. I will put two things. There are patients who have large, big number of big kidney stones, 60 mm, 80 mm, even 100 mm పెద్ద రాళ్ళు ఉన్నంటివి అలాంటి పేషెంట్స్ కూడా మేము సర్జరీ చేసేసి అది కూడా కింద వెనకాల చిన్న కీ హోల్ పెట్టేసి దాని నుంచి మొత్తం రాయి తీసాము. ఇది ఒక పేషెంట్. ఇలాంటి ఇంకో పేషెంట్స్ చూస్తే కొన్ని పేషెంట్స్ ఎలా ఉన్నారు, ఆ రాయి స్టక్ అయిపోయింది ట్యూబ్లో, జస్ట్ చెట్ల మందు, కళ్ళు లేదంటే ఇలాంటివి నాటు వైద్యం తీసుకుంటూనే ఉన్నారు. సడన్గా ఒక రోజు ఒక 1 month తర్వాత కిడ్నీలో ఇన్ఫెక్షన్ అయిపోయింది, సివియర్ సెప్సిస్లో వచ్చారు. అలాంటి పేషెంట్స్ కూడా చిన్న స్టంట్ పెట్టేసి కిడ్నీ ఇన్ఫెక్షన్ తగ్గించేసేసి అవి అన్నీ చేసిన తర్వాత కూడా రాళ్ళు తీసాము. సో దీస్ ఆర్ 2 critical things that we have seen here, and there are n number of other critical patients whom we deal and tackle here at Olive Hospital. Okay, sir. Thank you so much for sharing your valuable information about kidney stones, sir. Thank you, Andy. Thank you.